భారతదేశంలో ఆషాఢ పూర్ణమి నుండి 4 మాసాలు చతుర్మాసం పాటిస్తారు. పూర్వకాలంలో శిష్యులు గురువులు కూడా ఈ 4 మాసములు వర్షాకాలము అయినందున వ్యాధులు ప్రబలే కాలము అయినందున ఎలాంటి పర్యటనలు దేశ సంచారము చేయకుండా ఒకే చోట తాత్కాలికముగా నివాసం ఏర్పరచుకునేవారు. అప్పుడు శిష్యులు గురువు దగ్గర విజ్ఞాన సముపార్జన చేసేవారు. ఈ జ్ఞాన సముపార్జనలో మొదటి రోజుని గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు. ఈ సాంప్రదాయమే కాలక్రమేణా గురు పౌర్ణమిగా మారినది అని చరిత్ర చెబుతుంది. ఆది గురువు వేదవ్యాసులు వారు. వ్యాసుల వారు పుట్టినరోజునే గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అంటారు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. ఈ రోజున చాలా మంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. గురు పౌర్ణమి నాడు వ్యాసుల వారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణ్ణి, సదాశివుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి, వశిష్ఠుల వారిని, శక్తిమునిని, పరాశరుణ్ణి, వ్యాసుల వారిని, సుఖ మహామునిని, గౌడపాదుల వారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యుల వారిని ఈరోజే పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. ఈ రోజునే చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యుల వారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరంభించాలనేదే ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి. వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. తల్లి తండ్రి తరువాత స్థానం గురువుదే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మయ శ్రీ గురువే నమః అంటారు. దైవోపచారం చేస్తే ఏ గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరు రక్షించలేరట. అందుకే సమస్త విద్యను నేర్పే గురువుకు, జ్ఞానాన్ని అందించే గురువుకు సేవ చేసి గురుకృప పొంది మహానీయులైన వారు ఎందరో ఉన్నారు. గురువును, గోవిందుణ్ణి పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్ దాస్. అది మన భారతీయ సంస్కృతి, హర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి. ఈ సందర్భంగా ఇండియన్ టీవీ ప్రేక్షకులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.